జీవితం గుణపాఠం చెబుతుంది. రెండు శ్రద్ధగా నేర్చుకోవాలి. ఏది పట్టుకోవాలి, ఏది వదులుకోవాలో నేర్చుకోవాలి. ఆస్తికి ఎందరో వారసులు ఉండొచ్చు, కానీ ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఎవరికి చెందాల్సినవి తప్పకుండా వారికే చెందుతుంది. అత్యంత అందమైన అలంకరణ మీ చిరునవ్వు. అత్యంత విలువైన ఆభరణం మీ మాట. ఆకర్షణీయమైన దుస్తులు మీ ఆత్మవిశ్వాసం. అత్యంత విలువైన ఔషధం మీ సానుకూల ఆలోచన. చిన్న మీకు ప్రయాణిస్తున్న బండి వేగాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక ప్రతికూల ఆలోచన చాలు జీవిత గమనం మారిపోవటానికి. రాయిపై నీటి ధార నిరంతరాయంగా పడినప్పుడు అది రాతిని ముక్కలు చేస్తుంది. ఆ బలం నీటిది కాదు, దాని స్థిరత్వం వల్ల వస్తుంది. అందుకే పట్టు విడవక ప్రయత్నిస్తే ఎలాంటి లక్ష్యమైనా సాధ్యమవుతుంది. సంతోషం అనేది వెతుక్కునే చోట ఉండదు, సృష్టించుకునే ఆలోచనలలో ఉంటుంది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటివరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం గొప్ప కాదు, నీ గురించి ఎదుటి వ్యక్తి ఆలోచించడం గొప్పతనం. కాలం కలిసి రాకపోతే అవసరం లేని వాటికి కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అందుకే మాట కన్నా మౌనం మేలు. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. మీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకూడదు, వచ్చిందని పొంగిపోకూడదు. జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా చుట్టూ చూస్తున్న పంచభూతాలే. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది, సమస్యలు కాదు. ఇవాల్టి రోజులు డబ్బు లేని వారు ఎంత నిజాయితీగా బ్రతికినా గౌరవం ఉండదు. డబ్బు ఉన్నవారు ఎంతటి చెడ్డవారైనా గౌరవ మర్యాదలకు కొదవ ఉండదు. చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేనేమోనన్న భయం వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైంది, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైంది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. మీరు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు పడిపోతే పట్టుకోవటానికి ఎవరూ కనిపించరు. మీతో పాటు 10 మంది బాగుండాలని కోరుకుంటే మీకు కష్టం వస్తే పట్టుకోవటానికి 10 చేతులు వస్తాయి. నమ్మకం ఉండాలి, కానీ అది అమాయకత్వం కాకూడదు. గుడ్డిగా నమ్మి దగ్గరికి తీసుకుంటే పాము కూడా పగబట్టి కాటేస్తుంది. మోసపోయాక ఏడ్చే బదులు నమ్మకముందే ఆలోచించు. చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి పెద్ద విజయాలు సాధించాలి. నీతో అవసరం లేకుండా నిన్నెవరు ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు. మూర్ఖులకు, నమ్మక ద్రోహులకు వివరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు మంచి విలువ తెలియదు. ఎవరితో ఎంతకాలం ఉండాలో కాలం నిర్ణయించదు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన, మాటలు, ప్రేమ, గౌరవం నమ్మిన మనిషికి ఇచ్చే విలువను బట్టి నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో మనిషికి తప్పుదారి పట్టించే వారంతా బంధువులు అవుతున్నారు. మంచి చెప్పి నీతిగా ఉండమనే వారంతా శత్రువులు అవుతున్నారు. మీరు ఏదైనా పోగొట్టుకున్న తర్వాత తిరిగి వస్తుందో లేదో, కానీ మీ కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, అది మంచిదైనా చెడ్డదైనా. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీటిలో ముంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. జీవితం నేర్పదు, కానీ జీవితంలో ఎదురయ్యే సమస్యల ద్వారానే నేర్చుకోవాలి. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే రోజులు, అదే రాత్రులు, కానీ నువ్వు ఎదగాలి అంటే నువ్వు చూసి చూపు మారాలి, ఆలోచనల దిశ మారాలి. నిన్నటి భయాలు నేటి గోడలైతే రేపటి కలలు తలుపులవుతాయి. కాలం నిన్ను ఆపదు, నీవే నీ అడుగులను ఆపుకుంటావు. మార్పు బయట కాదు, నీ లోపలే మొదలవ్వాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటావు. ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అసలు పనికిరాదు. మీతో ఎవరు ఎలా ఉంటే మీరు కూడా వాళ్ళతో అలానే ఉండాలి. ఈ రోజుల్లో కాలం ఎలా మారిందంటే నటించేవారు మాత్రం నలుగురిలో బాగానే ఉంటున్నారు, యథార్థంగా మాట్లాడేవారు మాత్రం ఒంటరిగా ఉంటున్నారు.
ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మీరు దాన్ని మార్చలేరు. కాలంతో పాటుగా మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. చెట్టు విలువ ఎండాకాలంలో, గురువు విలువ కష్టంలో, దైవం విలువ ఆపదలో, స్నేహితుడి విలువ బాధలో ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడే దేన్నైనా కాపాడుకోవాలి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఇద్దరిని పక్కకు నెట్టేయాలి. ఒకరు మీకు నచ్చని వారు, మరొకరు మీరంటే నచ్చని వారు. సున్నితమైన మనసున్నవారు వారికి వారే శత్రువులు. వారికి మోసం చేసేంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలం ఉండదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కూలిపోవటానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైన నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమ మార్గం. ఒకరు మిమ్మల్ని లోకు చేసి మాట్లాడినంత మాత్రాన మీ విలువేమీ తగ్గిపోదు. కాకపోతే అవతల వాళ్ళకు తెలియదు వాళ్ళ విలువ వాళ్లే పోగొట్టుకుంటారని. నీలో మంచి చెడు రెండు ఉంచుకోవాలి. ఎప్పుడు ఏది అవసరమవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం నేర్చుకోవాలి. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా నమ్మొచ్చేమో, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని మాత్రం జీవితంలో క్షమించవద్దు. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? అయిన వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నా నా అనుకున్న వాళ్ళు లేకపోవటం. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇంటిని నడిపించటం భారంగా మారి అవసరాల కోసం కొన్ని ఆనందాన్ని వదులుకోవటం మధ్యతరగతి మనిషికి అలవాటే. ఒకరిని నమ్మించాలి, నువ్వేంటో నిరూపించుకోవాలనే సంఖ్యలు తెంచి చూడు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చేసే మంచి పనులకు సాక్షులు ఉన్నా లేకున్నా చెడు పనులకు మాత్రం సాక్షులు ఉంటారు. లోకాన్ని ఫోన్లో చూడటం ఆపి కళ్ళతో చూడు. స్క్రోలింగ్ నీకు విశ్రాంతి ఇస్తుందేమో, కానీ నీ విలువైన సమయాన్ని తినేస్తుంది. కొందరు ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో దాటేస్తుంటారు. అలాంటి వాళ్లతో కాసేపు మాట్లాడండి. మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో అర్థమవుతుంది. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. కలిసి రావటం ప్రారంభం, కలిసి ఉండటం అభివృద్ధి, మరియు కలిసి పనిచేయటం విజయం. జీవితం సైకిల్ లాంటిది. అందులో సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగాలి. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమైన వారిలో కన్నీళ్లకు చోట్లేదు. ఓటమి అనేది పాఠం మాత్రమే, అది నీ ప్రయాణానికి ముగింపు కాదు. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు, ఇతరుల గెలుపు ఎన్నటికీ నీ ఓటమి కాదు. జీవితంలో ఎప్పుడూ అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే జీవితం. దీనిలో గెలవటాలు ఓడిపోటాలు ఉండవు. కేవలం పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి. జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. అది ఒక రహదారి వంటిది. ఎన్నో మలుపులు ఎత్తుపల్లాలు, కానీ అదే దాని అందం. మౌనం మరియు నవ్వు రెండింటిని ఉపయోగించండి. జీవితం ఒక పజిల్. దుఃఖం మరియు కన్నీళ్లను దూరం చేయండి. దుఃఖం చాలాసార్లు సలహా కాదు, ఆసరా కోరుతుంది. పొగిడేవారు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవారు నీ పక్కనుంటే నువ్వు ఓడినట్టు కాదు. ఇతరులతో కాదు, మీతో మీరు సంతోషంగా ఉండటం నేర్చుకోండి. లేదంటే జీవితాంతం మీ మానసిక స్థితిని బయటవారు నియంత్రిస్తారు. మీతో మీరు సమయం గడపటం మానసిక చికిత్స. సహనం అనే పడవపైకెక్కి ధైర్యం అనే చుక్కాన్ని పట్టుకొని కష్టాల సముద్రాన్ని కూడా దాటవచ్చు. ప్రతి ప్రయత్నం గెలుపు ఇవ్వకపోవచ్చు, కానీ గెలవగలవనే నమ్మకాన్ని ఇస్తుంది. చూస్తున్న కొద్దీ సంవత్సరాలు గడుస్తూనే వస్తున్నాయి, చేస్తున్న కొద్దీ ప్రయత్నాలు చేజారుతూనే ఉన్నాయని కష్టపడటం మాత్రం మానేకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.